హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. రేషన్ కార్డు ఉన్నవారందరికీ బిగ్ షాక్. ఈ నెల 29 లోపు ఈకేవైసీ చేయించుకోకపోతే కార్డు నిలిపివేయబడును అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డులు ఈకేవైసీ గడువు ఫిబ్రవరి 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈలోపు రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వెళ్లి ఈపోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు సమర్పించాల్సి ఉంటుంది. మరణించిన వారు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు కార్డుల్లో నుంచి తొలగించడంతో ఈ కేవైసీ తెచ్చారు. ఫిబ్రవరి 29లోగా వేలిముద్రలు ఇవ్వకపోతే రేషన్ కట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవారు అయితే అందరూ అలర్ట్గా ఉండాలండి. ఈ నెల 29 లోపు ఈ కేవైసీ చేయించుకుంటేనే రేషన్ వస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.